జీవము కలిగిన యేసయ్య జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి విశ్వాసంలో మమ్మల్ని బలపరుస్తుంది, విశ్వాసంలో ఎదిగింపజేస్తుంది. ఈ శ్రమల కాలంలో మూడవ ఆదివారం ఆరాధనలో అపరిమితమైన విశ్వాసం ఈ దినమున మేము ఏ విధంగా కలిగి ఉన్నామో గ్రహించడానికి మా మనోనేత్రాలు వాక్య భాగం ద్వారా నాతో మాత్రంతో మీరు మాత్రమే మాట్లాడి మహిమను పొందారు. యేసయ్య పేరిట అడుగుచున్నాము స్వామి, ఆమేన్. దయచేసి అర్థం క్రీస్తునందు ఏమైనా సంగమా, దేవదేవుని ప్రశ్నలారా, మీకందరికీ కూడా ఉదయకాల శుభము అందిస్తూ ఉన్నారు. దేవుని యొక్క మహాకృప లాస్ట్లో 3వ ఆదివారం, ఈస్టర్కి ముందు 4వ ఆదివారం, శ్రమల దినములలో 3వ ఆదివారము ఆరాధనలో మనమందరం ఉండుట దేవుడు ఇచ్చిన గొప్ప మాట. చదవబడినటువంటి లేఖన భాగముల ఆధారంగా క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ జీవితానికి, క్రైస్తవత్వానికి ప్రాముఖ్యమైనటువంటి పునాది ఏంటంటే విశ్వాసం, నమ్మకం. క్రైస్తవ జీవితానికి పునాది లాంటి విశ్వాసము, పరిమితులు లేనటువంటి విశ్వాసం ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాన్ని ఈ దినమున మనం ధ్యానించలేకపోతున్నాం. పరిమితమైన విశ్వాసం ఉంటుంది, పరిమితులు లేకుండా కూడా ఉండేటువంటి విశ్వాసము ఉంటుంది. పరిమితులు లేనివి అంటే పరిమితం అపరిమితం. పరిమితం అపరిమితం అనేటువంటి పదాలను గురించి మనం ఆలోచన చేయడానికి ముందుగా గతించినటువంటి ఆదివారం పాప భారం నుండి విడుదల, పాప జీవితం నుంచి విమోచన, పాపాల నుంచి కడగబడుట, శుద్ధి చేయబడుట, లేదా దేవునికి వ్యతిరేకరమైన ప్రతి విధమైన జీవితంలో నుంచి బయటికి వస్తే బాగుంటుంది అని గత వారం అంతా మనం ధ్యానం చేశాం. పాపము అనగానే మరొకసారి ఆజ్ఞ అతిక్రమమే పాపం, చేయకూడని పనులు చేయడమే పాపం, మాట్లాడకూడని మాటలు మాట్లాడడమే పాపం, చూడకూడని దాన్ని చూడడమే పాపం, అనుభవించే దాన్ని అనుభవించడమే పాపం. అంటే చేయాల్సినవి చేయక చేయాలని చేస్తుంది మాలో క్షేమం ఏమీ లేదు. అంటే దేవునికి వ్యతిరేకరమైన ప్రతి జీవితంలో నుంచి మనకు విడుదల కలిగిందా, నాకు విడుదల కలిగిందా, నా కుటుంబానికి విడుదల కలిగిందా అని ఒకసారి పునర్పరిశీలన చేసుకుంటే తప్ప అపరిమితమైన విశ్వాసం అంటే ఏంటో మనకు అర్థం కాదు. ఏ విధమైన పాప భారం నుంచి మనం విడుదల పొందాం? దేవుడు వాక్యం ద్వారా నాతోనే మాట్లాడాడు. నా చిన్న పాపం గురించి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు, పెద్ద పాపం గురించి దేవుడు మాట్లాడాడు, దేవునికి వ్యతిరేకమైన జీవితం గురించి గత వారం అంతా కూడా దేవుడు వాక్యం ద్వారా నేను బలపరచబడ్డాను. ఇప్పుడు ఆ పాప భారం నుంచి విడుదల కలిగింది కాబట్టి ఇప్పుడు నా విశ్వాసం మితముగా కాదు కానీ అపరిమితముగా ఉండాల్సినటువంటి ఆశ కలిగినటువంటి వారుగా ఈ దినం ఆరాధనలో ఉండాలి. హల్లెలూయా. ఏంటి విశ్వాసం అంటే? విశ్వాసం అనగా ఏమిటి? నిరీక్షింపబడడం విశ్వాసం. అసలు నిరీక్షణ అంటే ఏంటి? వేచి ఉండడం అంటే నిరీక్షణ. అసలు వేచి ఉండడం అంటే ఏంటి? ఫెయిత్. విశ్వాసం
లేదా ఫేత్ అంటే అర్థం ఏంటి? బిబ్లికల్ వర్డ్స్ మీరు చెప్పారు. నిరీక్షణ, ఎదురు సూచన, కనిపెట్టుట, ఇవన్నీ వాస్తవమే. ఇంకా విశ్వాసం అంటే ఏంటి? దేన్ని మనం విశ్వాసంగా భావించవచ్చు? లేని దానిని ఉన్నట్టుగా ఊహించుకోవడమా? లేని దాన్ని ఉన్నదని ఊహించుకోవడం విశ్వాసమా? వాట్ ఈస్ ద ఫేత్? కరెంట్ ఉందా చేసి? ఇప్పుడు ఉందా? కరెంట్ ఉందా? ఎంత చెప్తున్నారు? ఫ్యాన్ వెళ్తుంది, లైట్ వెళ్తా ఉన్నాయి, నా బైక్ కూడా పనిచేస్తా ఉంది, కాబట్టి కరెంట్ ఉన్నది. అంతేనా? కరెంటు ఉన్నది అని ఎంతమంది మీరు కరెంటు చూశారు? కరెంటు రూపం అక్కడ కనబడుతుంది, కరెంటు క్రియ ఇక్కడ కనబడుతుంది, కరెంటు క్రియ ఫ్యాన్ లో కనబడుతుంది. అసలు కరెంటు చూసారా ఎవరైనా? మరి చూడనప్పుడు కరెంట్ ఎంత జరుగుతుందా? మనకు అర్థమయ్యేది వాడాలి. ఎలా? కరెంట్ మనం చూడలేదు, విద్యుత్ శక్తి ద్వారా వెలిగింపబడిన బల్బులు చూసి కరెంట్ ఉందంటున్నాం, విద్యుత్ శక్తి ద్వారా తిరిగే ఫ్యాన్ చూసి కరెంట్ ఉందంటున్నాం, బైక్ పనిచేస్తుంది కాబట్టి కరెంట్ ఉందంటున్నాం. అసలు కరెంట్ మనం చూసామా? ఒక ఆయన ఉంటే కరెంట్ ఏంటో చూడాలని డైరెక్ట్ పోయి బైక్ పట్టుకుంటాడు. అయినా కనవాలే కరెంట్, అయినా కనవాలే. కరెంట్ కనబడలేదు కానీ కరెంట్ ఉన్నట్టుగా అనుభవించాడంట. ఏమైంది? షాక్ కొట్టింది. దీన్నే అంతర్ కరెంట్ అంటారు. అంతర్గతంగా మనకు తెలియని విధంగా ప్రవాహం జరిగేటువంటి ఒక విద్యుత్ శక్తి మన కంటికి కనబడకుండా దాని పనిని జరిగిస్తూ వెళ్ళేటువంటి ఒక సాధనం. ఇప్పుడు విశ్వాసం అనేటువంటిది ఏంటంటే, విశ్వాసం అనగా ఏంటి అంటే జరగనటువంటి దానిని జరుగుతుందని అడ్వాన్స్ గా నమ్మడం విశ్వాసం. ఎదురు చూడడం కరెక్టే, వేచి ఉండడం కరెక్టే, జరగకూడని దాన్ని జరుగుతుందని నమ్మడం విశ్వాసం. మరి జరగకూడని దాన్ని జరుగుతుందని చెప్పుకోవడం విశ్వాసం అంటే దేని గురించి వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది? ఎక్కడ ఉందో అక్క ఈ చీర అంటే ఫలానా షాప్ అని చెప్తే అడిగే వెళ్తాం మనం. దేని బట్టి? మాటలు బట్టి. ఫలానా షాప్ లో సారీ దొరుకుతుందంటే అడిగే వెళ్తాం. ఎట్లా వెళ్ళామంటే చీర గురించి ఒక అమ్మ చెప్పింది కాబట్టి అమ్మ చెప్పిన మాటలు బట్టి చీర షాప్కి వెళ్ళాము. ఇంకేదైనా మంచి చెప్తే అడిగి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చినాయి. ట్యూషన్స్ కానీ ఇక స్థలం సరిపోవట్లే, పేయింగ్ హాస్టల్స్ దొరకట్లే, కోచింగ్ సెంటర్లకు ఫ్యాకల్టీ లేదు, కోచింగ్ సెంటర్లో పోదామంటే ఫీజులు విపరీతంగా ఉన్నాయి. ఎంతైనా పెట్టగలం. ఎందుకంటే ఒక విషయం జరగబోతుంది, ఒక విషయం జరుగుతుంది అని వినబడినటువంటి దాన్ని బట్టి మనం వెళ్తూ ఉంటాం. దేని ద్వారా విశ్వాసం కలుగుతుందంటే కేవలం మాట ద్వారా. ఎవరి మాట? దేవుని గురించినటువంటి మాటలు వినడం ద్వారా విశ్వాసం కలుగుతుందని పౌలు గారు జ్ఞాపకం చేస్తారు. వినడం వల్ల విశ్వాసం కలుగును, అది దేవుని యొక్క మాటలు వినడం ద్వారా మాత్రమే విశ్వాసం కలుగుతుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే దైవ సేవలో లేదా ప్రార్థన జీవితంలో మన విశ్వాస జీవితాన్ని ఒకవేళ మనం గమనించుకుంటూ వెళితే దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడని మన మనసులో అనుకొని దాని కొరకు సిద్ధపడి ఎదురు చూసి నిరీక్షించి ఇది కలుగుతుంది అనేటువంటి నమ్మకం కలిగి ఉండడమే విశ్వాసం అని మనకు అర్థమైంది. ఇప్పుడు ఎలాంటి విశ్వాసం కావాలి అంటే అపరిమితమైన విశ్వాసం కావాలంట. Acknowledging faith beyond boundaries.
ఈ లోకంలో ఎవరు లెక్కించలేని ప్రేమ ఎవరిది అంటే కేవలం యేసు క్రీస్తు ప్రభువుల వారి యొక్క ప్రేమ. ఇప్పుడు అపరిమితమైనటువంటి ప్రేమ అంటే భార్యాభర్తల ప్రేమ పరిమితమైంది. తల్లిదండ్రుల పిల్లల ప్రేమ పరిమితమైందా? 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 భార్యాభర్తల ప్రేమ పరిమితమైందని ఎలా చెప్పగలుగుతున్నామంటే ఇక్కడ చక్కగా ప్రమాణం చేస్తాం. ఇది మొదలుకొని స్టైల్ జీవితాంతం చెప్తారు కానీ సాగు మరణ ఎడబాపు వరకు నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించి నిన్ను సంరక్షించడానికై నా భార్యగా చేసుకొచ్చున్నాను. జీవితాంతం వరకు సాగు మరణ ఎడబాపు వరకు నీకు లోబడి నిన్ను సంరక్షించడానికై నా భర్తగా చేసుకొచ్చున్నాను అని ప్రమాణం చేస్తాను. ఏ ప్రేమ ఇది? అపరిమితమైందా? పరిమితమైందా? మీరు చేసిన ప్రమాణం మీద మీకెందుకు అనుమానం? అంతే కదా. మీరు సపరిశుద్ధితో ప్రమాణం చేశారు. మీరు మీ యొక్క మీ సొంత భార్యతో ప్రమాణం చేశారు. ఈ ప్రమాణం అనేటువంటిది పరిమితమైనది. నువ్వు నేను బ్రతుకున్నంత వరకు మనమే భార్య భర్తలకు భర్త లేడు, ఇంకో భార్య లేదని వాడక భాషలో చెప్పుకోవాలంటే ఇది పరిమితమైన ప్రేమ. అపరిమితమైన ప్రేమ ఏంటి అంటే అవధులు దాటి వెళ్ళేటువంటి ప్రేమ. ఇప్పుడు తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటి ప్రేమ? పరిమితమైందా? అపరిమితమైందా? తల్లి చెప్పండి, మీకు అనుభవాలు ఉన్నాయి కదా. పరిమితమైందా? అపరిమితమైందా? ఒకవేళ తల్లిదండ్రుల ప్రేమ అపరిమితమైతే చాలా మంది ఆత్మదేవులలో ఎదురు ప్రేమిస్తుంటూ ఉన్నారు. ఒకవేళ తల్లిదండ్రుల ప్రేమ అపరిమితమైతే చాలా మంది బెగ్గింగ్ ఎందుకు చేస్తున్నారు పేరెంట్స్. ఒకవేళ అపరిమితమైన ప్రేమ పేరెంట్స్ అయితే ఎందుకు అనాథలుగా అక్కడికి కనబడుతూ ఉన్నారు. అపరిమితమైన ప్రేమ తల్లి దగ్గర లేదు కాబట్టి సమాజంలో అపరిమితమైన ప్రేమ పేరెంట్స్ అంటాం. తల్లి, ప్రతి తల్లి తన రక్తాన్ని పాలగా మార్చి తన కొడుకు బిడ్డకి ఆహారాన్ని అందిస్తే నన్ను ఎందుకన్నావు అంటారా? కోపం వస్తే నువ్వు ఎట్లా పెట్టావు రాని తల్లి కోపం కంటే నువ్వేనాడే కానీ ఎట్లాగన్నావు అంటే తల్లి ప్రేమను అర్థం చేసుకున్న స్థితిలో కుమార్తె లేదు. అపరిమితమైన ప్రేమను కలిగినటువంటి తల్లిదండ్రులు చిరచరాస్తులు సంపాదించి ఇరువురు తీసుకుంటారు అప్పగిస్తే కొడుకో బిడ్డో తల్లిని హత్య చేసిన వారు చాలా మంది ఉన్నారు. కొడుకో బిడ్డో తల్లిని చంపిన వారు చాలా మంది ఉన్నారు. ఇంకా విడ్డూరం ఏంటంటే బిడ్డ సంపూర్ణతోని అల్లుళ్ళు అత్తమామలను చంపినలు కూడా ఏ ప్రేమ ఇది? అపరిమితమైన ప్రేమ తల్లిదండ్రులు చూపెట్టారు కానీ అపరిమితమైన ప్రేమలో కొంచెము ఎక్కువైపోయి ఏమైపోయిందంటే విషయంగా తల్లి తన ప్రాణాన్ని పనంగా పెట్టి కొడుకులైన బిడ్డనన్న తెచ్చింది అపరిమితమైన ప్రేమకు సాదృశ్యమే. స్నేహితుల ప్రేమ లేదా అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ ఎలాంటి ప్రేమ అది? పరిమితమైందా? అపరిమితమైందా? పరిమితం, అపరిమితం. మీరు వ్యాపారంలోకి వెళ్ళండి, ఆడలు పెళ్లి చేసుకుంటారు. ఏంటి అని అడిగితే ఇది మా 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 ప్రేమ అంటారు. జీవితాంతం కలిసి ఉండాలని అదే ప్యాషన్ మేడాలు కూడా చాలా మంది వచ్చారు. ఆడలే పెళ్లి, మొగలే పెళ్లి. దానికి మనం వాడే పదం ప్రేమే. ఆ ప్రేమకు అపరిమితంగా మేము ప్రేమించుకున్నాము కాబట్టి మేము విడుకోలేక ఇద్దరం కలిసి ఉంటున్నామని చెప్పే సమాజంలో మనం ఉన్నాం. బంధుమిత్రుల ప్రేమంట, అన్నదమ్ముల ప్రేమంట, అక్క చెల్లెల ప్రేమంట సిద్ధలో నూనె ఉన్నంత వరకే ఎదుగుతా ఉంటుంది. నూనె అయిపోయిందంటే ఆరిపోతాం. అంటే బెల్ల ఉన్న కానీ ఉంటాయి, చీమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి.
స్నేహితుల దగ్గర డబ్బున్నంత వరకే దోస్తానం జరుగుతూ ఉంటుంది. స్నేహితుల దగ్గర డబ్బున్నంత వరకే దోస్తానం జరుగుతూ ఉంటుంది. అన్న దగ్గర డబ్బున్నంత వరకే అక్కజల్లు ఎడాగడ లేకుండా వస్తారు. కొంచెం అన్న బీరుడు అయితామంటే అందరూ దూరం అయిపోతారు. ఏం లేకపోతే తమ్మి దగ్గర చెల్లి దగ్గర చాలా చిరచరాస్తులు ఉంటే, చాలా వైభవంగా జీవిస్తూ ఉంటే అందరూ పిలువకుండానే వస్తారు. చెల్లి ధనము తమ్మి ధనము తరిగిపోతా ఉంటే ఏం చేస్తారు? దూరం అయిపోతారు. అపరిమితమైన పరిమితమైన పరిమితమైందే అంటే బెల్లం ఉంటే ఈగలు ఉన్నట్టుగా, బెల్లం ఉంటే చీమలు ఉన్నట్టుగా అక్కడి వరకే ఉన్నది. కానీ అపరిమితమైనటువంటి ప్రేమలలో శ్రేష్టమైన ప్రేమ ఎవరిదంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువుదే. ఎందుకో తెలుసా? పోయిన వారం నీ నా పాప భారముల నుంచి ఏం చేశాడైనా విడుదల చేశాడు. నీ పాపాలు ఒప్పుకొని ఉమ్మినావు పోయిన వారం అంతా అలా చెప్తావా? తిండికి విడుదల కలగలంటూ నీ పాపాలన్నీ పోయిన వారం అంతా ఒప్పుకున్నావు. మరలా అదే పాపం చేస్తే ఉమ్మిన దాన్ని తినడమే, కక్కిన దాన్ని తినడమే. కుక్క తన వాతికి తిరిగినట్టుగా మన విశ్వాస జీవితం భ్రష్టం అయిపోయి మన పాత స్థితిలోనికి వెళ్ళేటువంటి వారమే అని గ్రహించాలి. అపరిమితమైనటువంటి ప్రేమ కలిగిన వాడు మన దేవుడు కాబట్టి ప్రజలందరి కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన సందర్భంలోనే ఈ లెంట్ డేస్ లో, ఈ శ్రమల దినాలలో 3వ ఆదివారం మన విశ్వాసమును పరీక్ష చేసుకోవడానికి అపరిమితమైన విశ్వాసం కావాలి అని దేవుని వాక్యం విధానం నీతో నాతో మాట్లాడుతుంది. అపరిమితమైన దేవుని ప్రణాళిక ఏ విధంగా ఉందో మనం చూస్తాం. అపరిమితమైన దేవుని ప్రణాళిక యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం. కోరేషుతో దేవుని మాట ఈ విధంగా మాట్లాడుతుంది. నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదువనియు దేవాలయంలో పునాది వేయబడదనియు నేను చెప్పుచున్నాను. ఇది విశ్వాసంతో కూడినటువంటి పదం. యెరూషలేము దేవాలయం కూలగొట్టబడింది. యెరూషలేము గోడలు పడిపోయినాయి. కానీ ఒక దినము రాబోతుంది, యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడుతుంది. గోడలన్నీ కూడా మరలా నిర్మించబడతాయి అనేటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పైన అంటున్నాడు. నీవు కట్టబడదు మరియు దేవాలయంలో పునాది వేయబడదనియు చెప్పుచున్న వాడను నేనే. కోరేషు నా మంద కాపరి, నా సేవకుడా, నీతో చెప్పుచున్న మాట నా చిత్తమందే నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. అంటే అపరిమితమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక యెరూషలేము మహానగరంపై ఏ విధముగా ఉందో ప్రవచన వాక్కులు మనం గమనిస్తూ ఉన్నాం. 45వ అధ్యాయం 1వ వచనం. అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచూ ఉన్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను. సరాలము చేస్తుంది అందా, చేసేదను అని ఉందా? చేసేదను అంటే భవిష్యత్తులో జరగబోయేది, అంటే జరగబోయేటువంటి దాన్ని ముందుగా నమ్మడమే విశ్వాసం. ఈ ప్రణాళిక కేవలం దేవుని యొక్క ప్రణాళిక. ఇది అపరిమితమైనది. అపరిమితమైనటువంటి దేవుని ప్రణాళిక ఇప్పుడు ఎవరు నమ్మాలని జ్ఞాపకం చేస్తున్నాడంటే, కోరేషు నా మంద కాపరి, నా చిత్తము నెరవేర్చువాడా, నీకు ముందుగా వెళ్ళేది నేనే. మెట్టగా ఉన్న స్థలమును సరాలము చేసేదను, ఇతడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును, మరుగైన ధనం, అంధకారంలో నుంచి గొప్ప కార్యాలు జరిగిస్తానని దేవుని యొక్క మహాప్రణాళిక, అపరిమితమైన ప్రణాళిక. ఈ ప్రణాళిక నందు కోరేషు ఆ దినమున విశ్వాసం చూశాడు.
ఇశ్రాయేలు అనగా అర్థం దేవుని ప్రజ. ఆ దేవుని ప్రజలు ఎవరంటే ఈ దినం దేవుని ఆరాధిస్తున్నటువంటి నీవు నేను ఇశ్రాయేలుగా పిలువబడుతున్నాం. ఆయన ఇచ్చేటువంటి ప్రవచన వాక్కులందు మనకు నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా, మనం ఆలోచన చేయాలి. 6వ వచనంలో అంటాడు, నా సేవకుడైన యాకోబు నిమిత్తం నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తం నేను నీకు పేరు పెట్టినది పిలిచింది, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు పేరు పిలిచింది. ఈ మాట మనం చాలాసార్లు వాడుతూ ఉంటాం. నేను ఊహించలేదు సంగతినైనా, నేను ఊహించలేదు సంగతినైనా, నేను ఊహించలేదు ప్రజలనైనా, నేను ఊహించలేదు సేవకునైనా, నేను ఊహించలేదు సేవకురాలనైనా. ఎందుకు తెలుసా? యెహోవా దేవుని యొక్క ప్రణాళిక నీ పైన ఉంది. యెహోవా దేవుని యొక్క ప్రణాళిక నా పైన ఉంది. ఆయన అంటూ ఉన్నాడు, నా సేవకుడైన యాకోబు నిమిత్తం నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తం నేను నీకు పేరు పెట్టి పిలిచింది, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకేం ఇచ్చాను? నేను బిరుదులు ఇచ్చానంటే, పదవులు ఇచ్చాను, బాధ్యతలు ఇచ్చాను, కొన్ని పనులు అప్పగించాను. నువ్వు నన్ను ఎరగలే, నువ్వు నన్ను ఎరగకుండా కూడా నేను నిన్ను పేరు పిలుచుకున్నాను, నీకు కొన్ని బాధ్యతలు ఇచ్చాను. యాకోబు ఎలాంటి వాడు? మోసగాడు, సొంత సహోదరుని మోసగించిన మహానుభావుడు. యాకోబు మోసం చేయడానికి ఎవరు కారణం? తల్లే. ఏ తల్లి అయితే కన్నదో ఆ తల్లి మోసం చేయాలని కొడుకు జరిగింది. మోసం చేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి యాకోబును ఇశ్రాయేలుగా మార్చింది ఎవరు? యెహోవా దేవుని యొక్క అపరిమితమైన ప్రేమ. ఇప్పుడు యాకోబుతో అంటున్నాడు, నేను పేరు పెట్టి పిలిచిన నాయన, నువ్వు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు నేను ఆ బిరుదులు ఇచ్చాను. 5వ వచనం, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను సిద్ధపరచు. దేవుడా, నీవు ఎరగకుండినప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కొంత ఒక ఆయన దగ్గర చూశాడు, అయ్యా మా కుటుంబంలో ఎవరు వేసుకోవడం నమ్ముకోలేదు, హేళన చేస్తాను, మరి ఎంతమంది హేళన చేసినా నేను దేవుడికి మాత్రం మొదలుపెట్టా. ఈరోజు పొద్దున్న నేను పార్సల్ చేశాను. సంగతి ఏంటి అంటే, రోజు సిలువ కనబడుతుంది. అని కారణం ఏం కనబడుతుంది? సిలువ కనబడుతుంది. సిలువ దేనికి సాదృశ్యం? శ్రమలకు సాదృశ్యం. ఇంకా దేనికి సాదృశ్యం? నేను ఆయనతో చెప్పాను, సిలువని కనబడుతుందంటే నా కుమారుడు నీ కొరకు సిలువ మీద చనిపోయాను, నీవు నా దగ్గరికి వస్తే నీకు మంచిది అని పిలుస్తా ఉన్నాను. సిలువే కదా అన్న పాట పునాలలో మస్తు పాడేది. ఇప్పుడు పాట మొత్తం తీసేసి ఏమైతే చర్చల పాట పాడుతుంటే ఎవరెచ్చి కూర్చుంటారా మీద? నేను చెప్పిన గుహలలో పాటలు పాడు పైరు మీరే అన్న 70 స్వరాలు. ఎంత మధురమైన పాట అది. నేను ట్రై చేస్తా ఉన్నా కానీ మీకు నాకు అస్సలు కలవట్లేదు. ఇళ్ళల్లో వస్తు పాడుతా ఉన్నా. కొన్ని స్లోగన్స్ ఇచ్చారు, అయ్యారు మైకులు బంద్ చేస్తే పాట బాగుంది, ఎవరైనా మైకులు ఉన్నాయా? మరి ఎందుకు పాడలేదు? ఒకసారి మొదలు పాడండి. నాకు సిలువే కదా సదా మహా అంటే అర్థం లేదు. సిలువే కదా చింతా మహాసదా తెలిసి పాడుతున్నారు, తెలుగు పాడుతున్నారు. మేఘం అక్కడ మేఘం అన్నది మోగం అని వాడుతారు. మోగం అంటే అర్థం లేదు, మేఘం అంటే అర్థం లేదు. చూడండి, మాకైతే మే ఉంది, మాకు నీళ్ళు మోలేదు. మోగం వేరు, మేఘం వేరు. అంటే సిలువ గురించిన మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక విశ్వాసి నూతనంగా దేవుని దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు సిలువ కనబడుతుందంట ఆయనకి. ఆ సిలువ ఆయన విలువనిస్తుంది, ఆ సిలువ ఆయన విజయాన్ని ఇస్తుంది. ఆ సిలువ కనబడుతున్నప్పుడు ఎంతమంది నా కొరతలు ఉన్నా లేకున్నా నాకు దేవుడు కావాలా, అది పటిష్టంగా
యాకోబు మోసగాడే, కానీ దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. మోసగాడే దేవుడికి తెలిసి మార్చాడు. ఈ దినమున నీకు బాధ్యతలు ఇవ్వబడ్డాయంటే, నీకు సేవకుడిగా పిలుపు వచ్చిందంటే, నీకు సేవకురాలిగా పిలుపు వచ్చిందంటే నీవు గొప్పవాడని జ్ఞానం ఉన్నదని కాదు. నువ్వు ఎరగకుండినప్పటికీ నీకు ప్రేమించి బాధ్యత తెచ్చాడు. ఒక ఆయన సేవకు వచ్చాడు. 55 సేవకు వచ్చామంటే అన్నాడు, మస్తు పరీక్షలు రాసిన ఏమి జాబ్ అవుతుందే, మస్తు పరీక్షలు రాసిన ఏం జాబ్ అవుతుందే, ఇక అందుకే సేవకు వచ్చిన అయ్యగారు నేనే ఇంటర్వ్యూ చేస్తున్నాను చెప్పని కావాలంటే కమిట్మెంట్ చెప్పి ఎక్కువ వచ్చిన సేవ కంటే ఇక అయ్యగారు చాలా పరీక్షలు రాసిన ఏం బుద్ధవారు వస్తలేవు, ఈ అధికారికి సేవనే చేద్దామని వచ్చాను. అది పిలుపా అది నేనంటా పోయి బట్టమైన అమ్ము బస్ స్టాండ్లో బస్సు పేరు తప్పాస్తాను, బైబిల్ కాదు పట్టుకోవాల్సింది. ఏది దొరకకపోతే కాదని ఆయన బైబిల్ పట్టుకునేది. నీ జీవితంలో ఒక మార్పు రావాలి, నీ పిలుపుకు ఒక కారణం ఉండాలి, నీ సేవకు ఒక లక్ష్యం ఉండాలి. ఒక ఆయన అన్నాడు, ఎంత చదువుతులు 10th క్లాస్ ఫెయిల్ అయినా ఏం లేదు, అందుకే 10th క్లాస్ ఫెయిల్ అయినా కాబట్టి మాస్టర్ వచ్చా అంటే ఫెయిల్ అయినప్పుడు మాస్టరా అని ఉద్దేశంలో 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు పాదిరంట. నా మూలైతే రెవరెండ్ అవుతాడు, 5 సంవత్సరాలు అయితే బిషప్ అవుతాడు, 10 సంవత్సరాలు పోప్ అవుతాడు. ఆయన 5 రోజులకి వచ్చే సర్టిఫికెట్ అంటే సేవకుడు అంటే అది కాదు, సేవకురాలంటే అది కాదు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం దేవుని ప్రణాళిక మన పైన ఉన్నప్పుడు మోసగాడైనటువంటి యాకోబు ఇశ్రాయేలుగా ఎలా మార్చాడో నీ స్థితిని పరిస్థితిని మారిస్తే కదా నువ్వు సేవకుడిగా వచ్చేది. 2 అంచులు కలిగిన ఖడ్గం ఇది. ఇది పట్టుకొని మాట్లాడాలంటే కాలేజీ కావాలా, ఇష్టం వచ్చిన మాట్లాడితే కాదు. ఏం చేస్తావు 2 అంచులు ఖడ్గం అంటే? 2 అంచులు ఖడ్గం అంటే నువ్వు ఏం మాట్లాడినా కట్ చేస్తుంది, జాగ్రత్త. నీకు వ్యతిరేకమైన ఆయుధాలు మాత్రమే కాదు, నిన్ను కూడా కట్ చేస్తుంది వాక్యం, నిన్ను కూడా బలపరుస్తుంది వాక్యం. ఒక సహోదరుడు అన్నాడు, ఏమైనా ఎక్కడ నీ కుటుంబం ఏం పోతుంటే, ఏ కుటుంబం పిల్లలు భార్య అందరూ అయ్యారు, మరి ఎప్పుడెప్పుడు పోతాడు? అస్సలే పోను, ఇంటికే పోతాను అన్నాడు. 3 ఆడపిల్లలు ఆడ, తల్లిదండ్రులు ఆడ, భార్య ఉన్నారంట. ఆయన అంటాడు, 25 పెట్టిన కుటుంబాన్ని పట్టించుకోవాలి కదంటే, నీ తల్లినైనను నీ భార్యనైనను నీ పిల్లలైనా వదిలిపెట్టాలని యేసయ్య చెప్పాడు కదా. అందరిని వదిలిపెట్టినా వాడు సన్యాసి కూడా రాడు. సంసార జీవితం లేని వాడు సన్యాసి. సంసారం చేశాడు, పిల్లలు అన్నాడు, శాతగాక పని చేయలేదు, బైబిల్ పడతారు, బైబిల్ అందరిని వదిలిపెట్టబడుతుంది కాబట్టి ఈయన కుటుంబంతో పని లేదు అయ్యారు. అది సేవకుడు అంట. ఇంకొక ఆయన అంటాడు, నాకు మినిస్ట్రీ ఉంది బ్రదర్, ఏం పని చేస్తా? నేను జాబ్ చేస్తా కానీ పార్ట్ టైం సేవ చేస్తా. ఏం టైం అట? పార్ట్ టైం అట. అంటే ఆ పని కావాలి, ఈ పని కావాలి, అది సంపాదన కావాలి, ఇటు జలసా కావాలి, 2 కావాలి. 2 కోట్ల ప్రయాణం చేస్తే కుదరదు, 2 కోట్ల ప్రయాణం గమ్యం చేర్చదు. యాకోబు మోసగాడే, కానీ మోసగాన్ని ఇశ్రాయేలుగా మరల్చి నేను నీ పేరు పెట్టి ఉన్నా, నీవు నన్ను ఎరగకూడినప్పటికీ నేను సిద్ధపరిస్థితిని. 7వ వచనంలో అంటాడు, నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలగజేయ వాడను, సమాధానకర్తను కీడును కలగజేయ వాడను నేనే, యెహోవా నేనే వీటన్నిటిని కలగజేయవాడు. దేవుని దగ్గర సమాధానం ఒకటే కాదంట, కీడు కూడా ఉంటుందంట, జాగ్రత్త. అపరిమితమైన యెహోవా ప్రణాళిక మన ముందు ఉన్నది, కానీ దాన్ని మన ఇష్టానుసారంగా ఒకవేళ వాడుకుంటే అక్కడ కీడు ఉన్నదంట, మేలు ఉన్నదంట. దేని కొరకు మనం జీవిస్తున్నాం, ఇది మన ఆలోచన చేయాలి. 8వ వచనంలో అంటాడు, ఆకాశ మండలం నీటిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము, భూమి నెల నుంచి రక్షణ ఫలించినట్లు భూమి నీటిని మల్పించును గాక, యెహోవా నేను దాన్ని కలగజేసి. లెంట్ అంటే ఏమనుకున్నాం? చిగురించుట. మీరు కంపౌండ్కి వస్తున్నప్పుడు లేదా అప్పుడప్పుడు కిటికీలు వెళ్తున్నప్పుడు ఈ దినాల్లో గుడి ఒకసారి గ్రౌండ్కి వెళ్ళి చెన్నకి గుడి అవి
మాటలాడలేని చెట్టు చిగురిస్తా ఉంది, ఫలిస్తా ఉంది. దేవుని యొక్క ప్రణాళికలో అపరిమితమైన ప్రేమను ఆస్వాదిస్తూ అది కొనసాగుతుంది. కానీ మన జీవితంలో మార్పు వస్తుందా లేదా అన్నది ఈ సృష్టిని బట్టి కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మనం చదువుతున్న ఉత్తర ప్రతుత్తరాలలో ఈ రకంగా జ్ఞాపకం చేయబడుతుంది. అపరిమితమైన విశ్వాసం కలిగిన వారు ఎలా ఉంటారో రాయబడింది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలగా నిత్యము నిలుచు సీయోను కొండ వలె. ఇక్కడ ఒకటి కదలగనట, రెండు నిత్యం నిలుస్తుందంట, మూడు సీయోను కొండ. ఏంటి సంగతి? ఎవరి గురించి మాటలు రాయబడుతూ ఉన్నాయి? అపరిమితమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి కీర్తనకారుడు యాత్ర ప్రయాణం చేస్తాయని రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే యెహోవా యందు నమ్మిక ఉంచువారు. నమ్మకం అంటే ఏమనుకున్నారు? ఇంతకుముందే విశ్వాసం అన్నారు. యెహోవా యందు విశ్వాసం కలిగినటువంటి వారు, అపరిమితమైనటువంటి నమ్మకమైన విశ్వాసం కలిగిన వారు ఏ విధంగా ఉంటారంటే కదలకుండా నిత్యం నిలిచేటువంటి సీయోను కొండ వలె వారు ఉంటారు. కదలక అనేటువంటి దానికి అర్థం స్థిరత్వం. స్థిరత్వం కదలకుండా అంటే మన రోజులు కూడా కదలదు, అటే కాదు. స్థిరత్వానికి పదం వాడబడింది. రెండవది నిత్యము నిలుచు. కష్టంలోనైనా, నష్టంలోనైనా, బాధలోనైనా, శ్రమలోనైనా నిత్యము నిలిచేటువంటి ఒక కొండ ఉంది. ఏ కొండ అంటే సీయోను కొండ. సీయోను కొండ దేనికి సాదృశ్యం? దేవుని మహాప్రసన్నత దిగి వచ్చేటువంటి స్థలం. ఇప్పుడు దేవుని యందు అపరిమితమైన విశ్వాసం కలిగినటువంటి వారు, నమ్మిక ఇచ్చినటువంటి వారు నిత్యము స్థిరంగా కదలకుండా దేవుని మహిమను పొందుకునే స్థలంలో ఉంటారని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. శ్రమల దినములలో, ఉపవాస రోజులలో మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకుంటే కదలని స్థితిలో మన విశ్వాసం ఉందా? నిత్యం నిలిచే స్థితిలో విశ్వాసం ఉందా? సీయోను కొండగా దేవుని ప్రసన్నత దిగిన పర్వతానికి ఎంత విలువ ఉందో ఆ విశ్వాసం మన జీవితంలో ఉందా మనం ఆలోచన చేయాలి. ఇంకేమంటున్నాడు? యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవాను మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కొన్ని దినం నుండి కొన్ని దినములు వెళ్ళిపోయేటువంటిది కాదు, కానీ యెరూషలేము పట్టణము చుట్టూ ఎలా పర్వతములు ఉన్నవో ఆ విధముగా దేవుని కృప తోడుగా ఉంటుంది అని. నీతిమంతులు పాపము చేయక తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. నీతిమంతులు కూడా పాపం చేసేవారు ఉంటారు, నీతిమంతులు కూడా పడిపోయేవారు ఉంటారు. అందుకని నీతిమంతులు పాపము చేయడం తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. ఒకవేళ భక్తిని అడ్డం పెట్టుకొని మన పాపం చేసే పరిస్థితి ఉండదేమో, బైబిల్ అడ్డం పెట్టుకొని మోసం చేసే పరిస్థితి ఏమైనా ఉన్నాయేమో. ఒక సహోదరి ఎస్తేర్ వాక్యం బాగా చెప్తుంది. క్రైస్తవత్వం ఆయన ముసుగేసుకున్నప్పుడు మా అక్కల చెల్లెలు ఉంటుందా? ఏ ముసుకన్నా? క్రైస్తవత్వం అని ముసుగేసుకుంటారు. ముసుగులన్నీ లోసుకులే. ముసుగేసుకుంటారు కానీ ముసుగులన్నీ లోసుకులే. అంటే తప్పదాలే. స్థిరత్వం లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు, కానీ బయట మాత్రం వేసుకుంటారు. క్రైస్తవత్వం అనేటువంటి ఒక విశ్వాసము ముసుగు అని మనం ధరిస్తున్నామా? కదలకుండా నిలిచేటువంటి సీయోను కొండల మన జీవితాలు ఉన్నాయా? ఆలోచన చేయాలి. 4వ వచనంలో అంటాడు, యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయు. ఎందుకంటుడు దావీదు మాట? ఆయన మంచివాడని ఐడెంటిఫై చేసుకుంటున్నాడా? నేను మహాభాగ్యం అంటాడు, నన్ను శుద్ధీకరించన్నాడు. ఆయన కన్నీళ్ళంతా కూడా తనకు తేలిపోయే దుఃఖం కూడా కలిగి ఉంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము, తమ వంకర త్రోవను తొలగిపోవు వారిని పాపం చేయువారితో కూడా యెహోవా కొనుకోవును, ఇశ్రాయేలు మీద సమాధానం. దేవుని యొక్క అపరిమితమైనటువంటి ప్రణాళిక ఏం చేస్తుందంటే సమాధానాన్ని నెలకొల్పుతా ఉంటుంది. ఈ దినం ప్రభు భోజనం సమాధానకరమైన కార్యం జరుగుతా
వారికి సమాధానం కావాలి. ఫాస్టింగ్ పీరియడ్లో పెట్టే ఊహ కాదని, ఫంక్షన్లు పండించే భోజనం కాదని, యేసుక్రీస్తు శరీరం అని వివేచనగా ఆలోచన చేయక దానికి త్రాగువాడు సామర్థ్యమైన వాక్యం సెలవిస్తా ఉంది. మీలో చాలా మంది బలహీనలు అవుతున్నారని వాక్యం సెలవిస్తా ఉంది. సమాధానకరమైనటువంటి హృదయం కలిగి మన దగ్గర ఉన్నట్టే నీకు మాటలే ఉన్నాయి, ఇక సమాధానం తీసుకుంటాం. భార్య భర్తలకు ఇంకా కయ్యనే ఉంటుంది, వీడి కలిసి ఎవరు తీసుకుంటారు, మంచిది కాదన్నా అయ్యా, మంచిది కాదు. ఇవన్నీ కాంత కూడా సమర్పించిన వాక్యంలో ఉంది. నీకు ఎవరితోనైనా కోపం ఉంటే, ఎవరి మీదనైనా కక్ష ఉంటే చర్చిలోని రాకముందుకే సమాధానం పడు. సమాధాన పడ్డ తర్వాత వచ్చి కానుక సమర్పించు. నువ్వు ₹1 ఇచ్చినా, ₹1000 ఇచ్చినా నీ కానుక స్వీకరించడానికి సిద్ధంగా లేదు. స్వీకరించడానికి ఇష్టం లేదు. రాత్రి 2వ గ్రూపులో ఒక ప్రార్థన జరిగింది. ఆ ప్రార్థనలో చక్కని వాక్యం చెప్పారు. యేసు ప్రభువుని ఎవరు అనుకున్నారు? ఇస్కారియోతు యూదా. ఎన్ని రూకలకి? 33 రూకలకి. మరి బుద్ధి అయ్యో నిరుపరాలని నేను అమ్మేసిన, ముద్దు పెట్టి అమ్మేసిన, పైసలకు అమ్మేసిన, ఈ పైసలు నాకంటే వద్దంటే వాళ్ళు అంటున్నారు, నేనేం చేసుకో, పాపం పైసలు అవి నువ్వే ఉంచుకో అన్నాడు. ఆ వ్యక్తి దేవాలయంలో పడేసి వెళ్ళాడు. అలాంటి పైసలు కాంతపెట్టలో వెయ్యదని జ్ఞాపకం చేస్తూ సచ్చిన వారిని సమాధి చేయడానికి ఆ స్థలం కొనండి తప్ప కానుక పైసలు అంతేనండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చెప్పిన మాట, నిరపరాధి అని తెలిసి ఉంటే డబ్బులు కప్పుకున్నాడు యేసయ్యని. సమాధాన హృదయం లేదు. చివరికి ఏమైపోయాడు ఆయన? ఏమైనా గురేసుకుని తెచ్చాడు. పైసలు అనుభవించలే, మాట అనుభవించలే, భోగం అనుభవించలే, ఏం చేయాలి? చివరికి వారి వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. అంటే దేవుడికి వ్యతిరేకంగా ఏ ఆయన కూడా వర్ధిల్లదు. అందుకనే పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండదు కాక అని కీర్తనకారుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపరిమితమైన భక్తిని కూడా మనం గమనించాలి. అపరిమితమైన యెహోవా ప్రణాళిక మనం చూసాం. అపరిమితమైన విశ్వాసం కలిగిన వారు ఏ విధంగా జీవిస్తారో మనం చూసాం. అపరిమితమైన భక్తి అనేది భక్తి పరంపర, సేవకుడైనా, యాజకుడైనా, నాయకుడైనా, విశ్వాసైనా, యూత్ అయినా, సండే స్కూల్ అయినా అందరికీ భక్తి పరంపర అవసరమే. ఒక మహానుభావుడు ఈ అపోస్తల కార్యములలో మనకు కనబడుతున్నాడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేస్తాను. ఇక్కడ మనమంతా శ్రవణ దినాల గృహ ప్రార్థనకు వెళ్తున్నాం. గమనించండి, ప్రార్థన అంటే ఎట్లుండా ఇలా ఉన్నది. అపరిమితమైన భక్తి ఎలా ఉండాలో రాష్ట్రం చూడండి. కొద్దిమంది గృహాలు మనం ప్రార్థన పోతే ఏం తీయాలి, మా ఇంటికి వచ్చినట్టు మొఖాలు పెడతారు. ఏం తీయాలి, మా ఇంటికి వచ్చిన ప్రార్థన, అయ్యో గుడికి రాలే, కాగితం తింటే మనకు తెలియదు కదా, మరి ఏం చెప్తారు? విశ్వాసం ఉంటేనే మన ఇంటికి వస్తారా? ప్రార్థనకు భారంతో కష్టమైన సొంత బంధంలో పెట్రోల్ పోసుకొని దైవ సన్నిధి వారు మీతో కలిసి శిలువాలను చేయడానికి వస్తే కనీసం హాని చేసే విధానం ఉండదే, ప్రేమించే విధానం ఉండదే, మాట్లాడే విధానం సరిగా ఉండదే. కొర్నేలి ఏం చేస్తున్నాడో చూడండి. మరునాడు వారు కైసరయలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉంటాడు. అంటే కుటుంబంలో తన స్నేహితులని, బంధువులని ఏర్పాటు చేసుకుని వారి కొరకు చూస్తా ఉన్నాడు. ఎందుకు? దేవుని సేవకుడైన పేతురు వస్తాడు. పేతురు గారు వచ్చినప్పుడు వీరిని వాక్యంలో బలపరచాలా, ప్రార్థనలో బలపరచాలని కొర్నేలి గారి యొక్క భక్తి, అపరిమితమైనటువంటి భక్తి. కొర్నేలి గారు రాని వచ్చారు, పేతురు గారు రాని వచ్చారు. ఏం చేస్తా ఉన్నాడు? అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు అంటున్నాడు, నువ్వు లేచి నిలువు,
అతనిని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట. అనేకులు అంటే స్నేహితులు, బంధువులు, మన సందర్భంలో చూస్తే క్రైస్తవులు, మన సందర్భంలో చూస్తే మన ఏరియా వాళ్ళు, మనతో కలిసి చర్చికి వచ్చేవారు, వీళ్ళందరూ కూడా కొర్నేలియులో వారు ఉన్నారు. పేతురు వారిని చూస్తా ఉన్నారు. అట్లని వాళ్ళేమి యేసుక్రీస్తుని అంగీకరించిన వారు కూడా కాదు. అప్పుడు అతను అంటున్నాడు, అన్యజాతి వారితో సహవాసం చేయుట అయినను అటువంటి ముట్టుకునుడు అయిన యూదునికి ధర్మము కాదని మీకు తెలుసు. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డలేమీ చెప్పక వచ్చింది కనుక ఎందు నిమిత్తం నన్ను పిలిపించిందో దాన్ని గురించి అడుగుతున్నానని వారితో చెప్పారు. అంటే ఇంటర్ డైలాగ్ సిస్టమ్ అనేటువంటిది కనబడుతూ ఉంది. ఇంటర్ డైలాగ్ అంటే వెళ్ళిన వ్యక్తితో ఉన్నవారు మాట్లాడడం, ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు పిలిచారో చెప్పండి అని అడగడం. అంత మాత్రమే కాకుండా సందర్భానుసారమైన సమూహం స్థలంలో ఉంది. అక్కడ యూదులైతే యూదేతరులను చూసి ముట్టుకోకూడదు అని శాపము. కానీ దేవుడు నాకు చెప్పాడు, ఎవరు నిషిద్ధమైన వారు కాదు, అందరూ సమాధానంగా ఉండాలని నా దేవుడు చెప్పాడు. కాబట్టి నేను వచ్చాను. మనకన్నా ముందు ఇంట్లో ప్రార్థన వీరు అనుకో, మా ముఖం కనబడితే మనం కనపకూడదా? మారాలా నీ బుద్ధి? నా బుద్ధి కూడా మారాలా? మనకి ఇష్టం లేని వ్యక్తి ఇంట్లో ఉంటే ఇంట్లో మన మొహంగా మార్చుకుంటాం. మనం ఇల్లే దేవుడు లాగుతున్నాడు. చూడండి పేతురు ఏం చేస్తూ ఉన్నాడు. కొర్నేలియులో స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మన సందర్భంలో విశ్వాసులు ఉన్నారు. ఎవరు కూడా నిశ్చితమైనటువంటి వారు కాదు. ఆ విషయం దేవుడు చెప్పాడు అని చెప్పి ఎందుకు పిలిచారో చెప్పండి అంటే, అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఒకరితో నేనింకా ప్రార్థన చేయించుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, ఇక్కడ సార్ మీ ప్రార్థన వినబడింది. ఎందుకు పేతురు గారిని పిలుస్తూ ఉన్నాడు? ఎందుకు బంధువులు స్నేహితుల్ని ఆ ఇంటిలో కూర్చోబెట్టాడంటే ఒక దర్శనం చూశాడు. ఆయన ప్రకాశమానమైనటువంటి వస్త్రాలు ధరించుకున్న వ్యక్తి వచ్చి, అయ్యా కొర్నేలి నా కుమారుడా, నీ ప్రార్థన నాకు నీ ప్రార్థన వినబడింది, నీ భక్తి నాకు వినబడింది, నీ విశ్వాసం నాకు వినబడింది, అపరిమితమైన విశ్వాసం ఎలా కలిగినావో నాకు తెలిసింది అని చెప్తూ, నీ ధర్మ కార్యములు దేవుని సౌకర్యం జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి కనుక నీవు యోబేకు వర్తమానము పంపి పేరు వారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న చర్మకరుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని వారితో చెప్పాను. తోలు పని చేసే ఒక వ్యక్తి ఇంటిలో సీమోను పేతురు అనే వ్యక్తి దిగి ఉన్నాడు. యొప్పేలో ఆయన ఉన్నాడు. నీ ప్రార్థన నేను విన్నాను, నీ ధర్మకార్యం నేను చూశాను. నీవేం చేయాలంటే ఆ సేవకుడైన పేతురుని ఈ స్థలానికి విలువ అని దర్శనం వచ్చిందయ్యా. అందుకే నీకు తెలిసిన, అందుకే ఎంత గొప్ప భక్తి చూడండి. ఒక ఆమె దర్శనం కాదు, అయ్యగారికి ఒక దర్శనం చూసిన అయ్యగారు, ఏందమ్మని దర్శనం? ఏంటి దర్శనం అంటే ఏమన్నా తెలుసా? అయ్యా మా ఇంటికి దేవుడు ఒక్కరు నిలవద్దని చెప్పాడు. అయ్యా మా ఇంటికి ఎవరు నిలవద్దని చెప్పిన, నన్ను కూడా నిలవద్దన్నాడా? ఎవరైతే దాన్ని మీరు కూడా వస్తారు కదా అయ్యగారు. స్తోత్రం. దేవుని దర్శనం మనం వ్యతిరేకించొద్దు. ఇక నుంచి అదే పని చేయమ్మా, నన్ను నిలవకి ఎవరు నిలవకి నేను నువ్వే ప్రార్థన చేసుకోండి. వాళ్ళ ఆయన చచ్చిపోయాడు. వాస్తవం దగ్గర సంకటం. వాళ్ళ ఆయన చచ్చిపోయాడు. ఎవరు పోవాలి ఇప్పుడు? దర్శనం ఏమున్నది? ఎవరు పిలవద్దు. అయ్యగారు కూడా అంటే ఎవరన్నా నువ్వు కూడా అవుతావు కదా. నేనన్నా వెళ్ళే దర్శనాలు ఫాలో వస్తుంది, దర్శనం నుంచి ఎవరు రావద్దని చెప్పింది. ఇప్పుడు నేనంతా మళ్ళీ ఆ దర్శనంతో మళ్ళీ ఎవరన్నా నాకు రాలేదు చూపిస్తుంది. పెద్ద మనుషులు కాలం మీద పడి
ఏదో అదే చెప్పిన నిధులు డబ్బులు సమాజం చేయండి నేనంతా పోయి అమ్మ రావచ్చా డెడ్ బాడీ కాడికి దర్శనం చెప్పినావు కదా, మళ్ళీ నేను ప్రార్థన చేస్తుంటే దర్శనం కలిగింది రావద్దని దేవుడు చెప్పినా నన్ను ఏమన్నా అంటే మళ్ళా అవసరమైతే చేతులు పడతాను, అవసరం అయితే మానవులు వేసాలి అంతగా చుట్టూ అందరికీ కాళ్ళు వెళ్ళాలంటారుగా. ఇది దైవభక్తి కాదు. అపరిమితమైన భక్తి మన జీవితంలో ఉండాలి, నటించే భక్తి కాదు, అసలు భక్తి కావాలి. నేనంటున్నాడయ్యా, నేను దర్శనం చూసిన ఒక మంచి వస్త్రాలు వేసుకున్న వ్యక్తి వచ్చి నీ ప్రార్థన వినబడింది, నీ ధర్మకార్యములు అంటే నీవు చేసేటువంటి సామాజిక సహాయ సహకారాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా నాకు వినబడ్డాయ్యా అని మాట చెప్పి చర్మకారుడు తోలు పని చేసేవారి దగ్గర సేవకుడు ఉన్నాడు ఆయన పిలువమని చెప్పారయ్యా. అందుకే నేను పిలిచాను. ఇంకేమంటున్నాడు ఆయన, వెంటనే నేను పిలిపించింది నీవు వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించిన వారిని వినుటకై. ప్రభువు నీకు ఆజ్ఞాపించిన వారిని వినుటకై ఇప్పుడు మేమందరం దేవుని యందు ఇక్కడ కూడి ఉన్నాం. మనం కూడుకునేది ఎందుకంటే దేవుని మాటలు వినడానికి మనం కూడుకోవాలి, దేవుని వాక్యం వినడానికి మనం కూడుకోవాలి. అందుకనే నీవు వచ్చిన చాలా మంచిదైంది, నీకు ప్రభు ఆజ్ఞాపించినవన్నీ కూడా మాతో చెప్పడానికి నేను వినడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు అందుకు పేతురు నోరు తెరిచి ఏమంటాడు, ఒక మాట చదువుతాను. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి, దేవుడు పక్షపాతి కాడు కానీ మనమే పక్షాలు చేస్తాం. దేవుడికి తారతమ్యం లేదు, దేవుడికి వేరు చేసే విధానం లేదు. 133వ కీర్తన ప్రకారం సహోదరి సహోదరులు ఐక్యత కలిగి నివసించడం వాక్యంలో ఉన్నది. కానీ మనమేం చేస్తాం, విభాగాలు చేస్తాం, దూరం చేస్తాం, ఒకరినొకరు గౌరవిస్తాం, కనీసం ప్రయత్నిస్తాం. దేవుడు పక్షపాత నీటిగా ప్రార్థన చేస్తే నువ్వు ఆమెనంటావు, నాయకుడు ప్రార్థన చేస్తే నేను ఆమెనంటావు, కానీ నువ్వే నీవేనండి. ఏమందమైన ప్రార్థన అది, ఏమందమైన భక్తి అది. అందుకనే దేవుని యొక్క ప్రణాళిక, అపరిమితమైన ప్రణాళికకు అపరిమితమైన భక్తి అవసరమని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ఫైనల్ గా అపరిమితమైన విశ్వాసం. సువార్త పాఠ్యంలో ఎవరా స్త్రీ? కనాను స్త్రీ. కనాను స్త్రీ బిడ్డకి ఏమైంది? దయ్యం పట్టింది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి కేకలేస్తా ఉంది, ప్రభు పట్టించుకోవట్లే, మొరపెడతా ఉంది, ప్రభు పట్టించుకోవట్లే. కానీ శిష్యులు అంటున్నారు, బోధకుడా బాగా కేకలేస్తా ఉంది, ఏం బాధ ఉందో పాపం, ఆ బాధ ఏంటో తెలుసుకుంటే మంచిది కదా అంటే అది మరణం వచ్చి దావిదుకున్నాడా, నాకు కరుణించు, నా బిడ్డ దయ్యం పట్టి బహుబాధపడుతున్నదని కేకలు వేసినందుకు ప్రభు కఠినంగా మాట్లాడాడు. అమ్మా, పిల్లలు తినే రొట్టె ముక్కలు పిల్లలు తినాలా? పిల్లలు తినే ముక్కలు తీసి కుక్కలకు వేయట మంచి పని కాదని అంటున్నాడు. ఇక కుక్కతో హీనమైన వారు ఎవరు? పిల్లలు ఎవరు? కనాను స్త్రీ, కనానీయులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం వచ్చిన వారు కాదు. నశించిపోయిన గొర్రెలకి నేను వచ్చాను కానీ మీలాంటి వారి కొరకు కాదు అని చెప్పినప్పుడు, అయ్యా పిల్లలు తింటా ఉంటారు, కుక్కలు కింద పడుతూ ఉంటాయి, కింద పడ్డ కుక్క పిల్లలు తింటాయి కదా, ఆ కుక్క పిల్ల నేనే అయ్యా, నా బిడ్డ అయ్యా, ఆ బిడ్డ కుక్క నాకు కావాలి. ఏమున్నది ఆ మాటలో? తగ్గింపు ఉన్నది, దీనత్వం ఉన్నది, గర్వము లేని బ్రతుకున్నది, అపరిమితమైన విశ్వాసం. ఏంటంటే ఏ రకంగానైనా కూడా యేసయ్య నా బిడ్డను బాగు చేయగలడు అనేటువంటి విశ్వాసం ఆత్మలో ఉన్నది. ప్రభు అంటాడు, ఈ ఉన్నత విశ్వాసం ఇశ్రాయేలీయులలో ఎక్కడ కూడా నేను చూడలే. నీ విశ్వాసం నీ బిడ్డను బాగు చేస్తున్నాను చెప్పిన వెంటనే ఆమె బిడ్డ పెట్టే దయ్యం. దయ్యాలు 2 రకాలు. దురాత్మ దయ్యం పడుతుంది, ప్రార్థన చనిపోతుంది. ఇంకో దయ్యం ఉంటుంది, డబ్బనే దయ్యం, అందం అనే దయ్యం, అహంకారం అనే దయ్యం, గర్వం అనే దయ్యం, స్టేటస్ అనే దయ్యం. ఇవన్నీ దయ్యాలే. ఈ దయ్యాలు ఏం చేస్తా
పిల్ల నేనేనైనా అయినా పర్వాలేదు, నా బిడ్డ బాగుపడమే నా నమ్మకం, నా విశ్వాసం. నీ విశ్వాసం ద్వారా నీ బిడ్డ బాగుపడదని చెప్పిన వెంటనే అనుభవం. మన భక్తి పరంపర, మన ప్రార్థనలో, విశ్వాస యాత్రలో ఇలాంటి ధైర్యం ఎవరు ఒకవేళ మన వ్యక్తిగత మన కుటుంబ జీవితానికి ఉంటే తీసేస్తున్నాం. కానాను స్త్రీ మొరపెట్టాడు, ప్రభు దగ్గర మొరపెడదాం. అపరిమితమైనటువంటి విశ్వాసం కలిగి విశ్వాస యోగులముగా, విశ్వాస జీవులముగా, ప్రభు యొక్క కుమార్తెలుగా, కుమారులుగా మనం జీవించడానికి త్రేగ దేవుడు సహాయము దయచేయగా ప్రార్థన చేస్తాం. మా మంచిగా ప్రభువైన నా యేసయ్య, అపరిమితమైన విశ్వాసం, అపరిమితమైన యెహోవా ప్రణాళిక, అపరిమితమైన భక్తి, అపరిమితమైన విశ్వాసం, మా ప్రభువా ఈ 3 భాగాల ద్వారా మాతో మాట్లాడారు. మా భక్తి పరంపర, మా విశ్వాస ప్రకారం నువ్వు చేయబోయేటువంటి ప్రవచన వాక్కుల విషయంలో నిరీక్షణ కలిగి జీవించే కృపను దయచేయండి. విశ్వాసం కలిగి ఎదురు చూసే కృపను దయచేయండి. మాలో ఉన్న అహంకారము, అహంలో నీకు వ్యతిరేకమైన తలములు, దయ్యములకు మమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటే ఈ దినముల విడుదల కావాలని మేము ప్రార్థిస్తున్నా, సహాయం చేయండి. కొన్నేళ్ళి భక్తి పరంపర తన భక్తులను, తన స్నేహితులను, బంధువులను ఇంటిలో కూర్చొని పెడుతున్నప్పుడు మీరు మొట్టమొదటిగా మీరు వాక్యం చెప్పారు, ప్రభువుకు పక్షపాతం లేదని. మీకే పక్షపాతం లేదు, మాలో పక్షపాతం అవసరం లేదు. ప్రేమ, సుగుణం, దయాగుణం ఈ శ్రమల దినాలలో దీనత్వం కలిగి అపరిమితమైనటువంటి విశ్వాసంలో మేమందరం ఎదుటికి సాయం చేసి దీవించు. యేసు నామమున అడుగుచున్నాము స్వామి.